శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతిపురంలో కూడా 319 అధ్యాయాలు పూర్తి చేశాం. 320వ అధ్యాయంలోని 118వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 119వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సంపూర్ణే నవమే మాసి జంతోర్జాతస్య మైథిలా జాయతే నామ రూపత్వం స్త్రీ పుమాన్ వేంది లింగత. మైథిల అంటే మిథిలను పాలించే ఓ జనక మహారాజా, ఆ సులభ అనే యోగిని చెప్తుంది. 9 నెలలు నిండగానే గర్భం నుంచి జీవుడు జన్మిస్తాడో ఆ సమయంలో అతనికి నామరూపాలు కలుగుతాయి. అప్పుడు ఆ జీవికి ఉండే చిహ్నాల వల్ల స్త్రీ పురుష వ్యవహారం ఏర్పడుతుంది. జాతమాత్రంతు తద్రూపం దృష్ట్వా తామ్రనఖాంగరీ కౌమారం రూపమాపన్నం రూపతో నోపలభ్యతే. జన్మించినప్పుడు కనిపించే బాలకుని రూపానికి ఉండే గోళ్ళు వేళ్ళు రాగిలాగా ఎర్రగా ఉంటాయి. కౌమారాన్ని పొందిన తర్వాత ఆ వ్యక్తికి శైశవంలో ఉండే రూపం మారిపోతుంది. ఆ వెనకటి రూపం కనిపించదు. కౌమారాజ్యౌవనం యవ్వనం చాపి స్థావీర్యం చాపి యవ్వనాత్ అనేన క్రమయోగేన పూర్వం లభ్యతే. ఇలాగే కౌమారావస్థ నుండి యవ్వనావస్థ, అలానే యవ్వనావస్థ నుండి ముసలితనం ఆ వ్యక్తికి కలుగుతాయి. ఆ వరుసలో తర్వాత వయసులోకి వచ్చిన తర్వాత వెనకటి అవస్థల్లో ఉండే రూపం మారిపోతూ ఉంటుంది. ఇది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటుంది. కళానాం పృథగర్థానాం ప్రతిభేద క్షణే క్షణే వర్తతే సర్వభూతేషు సూక్ష్మాత్తు న విభావ్యతే. అన్ని ప్రాణుల్లో కూడా విభిన్నమైన ప్రయోజనాలు కలగడం కోసం వెనక చెప్పిన కళల స్వరూపంలో ప్రతి క్షణము మార్పు కలుగుతూ ఉంటుంది. ఆ పరిణామం గుర్తించడానికి వీలు కానంత సూక్ష్మంగా ఉంటుంది జంతువుల్లో అయితే. నైచైషా మచ్చయా రాజన్ లక్ష్యతే ప్రభో నజ అవస్థాయాం దీపస్యే వాచ్యుషోగతి. ప్రతి అవస్థలో కూడా ఈ కళల లయం జరుగుతూ ఉంటుంది, కానీ కంటికి కనిపించదు. దీపజ్వాల ప్రతిక్షణము పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, కానీ మనకు కనిపించదు. అలాగే ఇది కూడా జరుగుతుంది. తస్యాప్యేవం ప్రభావస్య సదస్వేన ధావతః అజస్రం సర్వలోకస్య కః కుతో వా నవా కుతః కస్యేదం కస్య వా వేదం కుతో వేదం నవా కుతః సంబంధః కోస్తి భూతానాం స్వైరస్య వయవైరిః. పరిగెత్తే మంచి గుర్రం మనం చెప్పలేనంత వేగంగా ఒక ప్రదేశాన్ని వదిలి ఇంకో చోటికి చేరినట్లుగానే ఈ ప్రభావవంతమైన లోకం నిరంతరం వేగంగా ఒక అవస్థ నుండి ఇంకో అవస్థకు చేరుతూ ఉంటుంది. కాబట్టి దాని విషయంలో ఎవరు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి రారు, ఎవరికి సంబంధించిన వారు, ఎవరికి సంబంధించిన వారు కారు, ఈ ప్రశ్నలే కలగవు. అలాగే ప్రాణికి అవయవాలతో ఏం సంబంధం ఉంది అంటే ఏ సంబంధం లేదని అర్థం చేసుకో. యథా ఆదిత్యాన్ మనేశ్చాపి వీరుద్భ్యాం
భ్యశ్చైవ పావకః జాయంచేవం సముదయాత్ కళానాం ఇవ జంతవః. సూర్యకిరణ సంపర్కం వల్ల సూర్యకాంతి మణిలో నుంచి అగ్ని వస్తుంది. సూర్యకాంత మణిలో నుంచి అగ్ని వస్తుంది. రెండు కర్రల మధ్య రాపిడి వల్ల అగ్ని పుడుతుంది. ఇలాగే వెనక చెప్పిన కళల సముదాయం వల్ల జీవుడు జన్మిస్తాడు. ఆత్మన్యేవ ఆత్మనాత్మానం యథాత్వమనుపశ్యసి ఏవమేవ ఆత్మానం అన్యస్మిన్ కిం న పశ్యసి. నీలో నీ ఆత్మను చూసినట్టే నీ ఆత్మతో ఇతరుల్లో ఉండే ఆత్మను కూడా ఎందుకు చూడలేవు నువ్వు? యజ్ఞాత్మని పరస్మిన్ సమతా మధ్యవస్యసి అధమాం కాసి కశ్యేతి కిమర్థమను పృచ్చసి. నా వల్లే ఇతరులు అని సమత్వం ఉంటే మాటి మాటికి నన్ను నువ్వెవరివి ఎవరిదానివి అని ఎందుకు అడుగుతావు నువ్వు? ఇదం నేనేదిదం నేతి ద్వంద్వైర్ముక్తస్య మైద్రా కాశికస్య కుతో వేతి వచనైకిం ప్రయోజనం. మిథిలాధిపా, ఇది నాకు కావాలి, నాకు అక్కర్లేదు మొదలైన ద్వంద్వ భావ చింతన నుండి నువ్వు విముక్తుడు అయితే నువ్వు ఎవరివి ఎవరిదానవు ఎక్కడి నుండి వచ్చావు అని ప్రశ్నించడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.